ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. శంకర్ ప్రసాద్ గారు, ప్రతి మగవాడి విజయం వెనకాల ఖచ్చితంగా ఆడది ఉంటుంది. ప్రతి మగవాడి జీవితంలో ఆడవాళ్ల పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మీరు ఈ సమాజంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఫెయిల్యూర్ తెలియని ఒక లెజెండ్. మరి మీ వెనకాల ఉన్న ఆ లేడీ మా చెల్లెమ్మనా లేక మీకు జన్మనిచ్చిన తల్లా? ఎవరో అనేది ఈరోజు మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ముందుగా చెల్లెమ్మ. శంకర్ ప్రసాద్ గారితో జీవితం గురించి అభిప్రాయం చెప్పాలి. ప్రతి ఆడపిల్లకి ఒక కల ఉంటుంది. పుట్టింట్లో ఎంత ఆప్యాయత అనురాగాలు పంచుకున్నా అత్తవారిల్లనేది ఎలా ఉంటుందో అనేది ఒక ఆలోచన ఉంటుంది. అర్థం చేసుకునే భర్త జీవితంలోకొస్తే ఆ ఆడపిల్ల జీవితం స్వర్గం అవుతుంది. మా అన్నయ్య సూర్యం నాకు మంచి జీవితాన్నిచ్చారు. మేమిద్దరం రక్తం పంచుకు పుట్టకపోయినా, అన్నా చెల్లెళ్ళం కాకపోయినా ఈ సంబంధాన్ని నాకు చూపించి ఆయన జీవితంలోకి నన్ను పంపించి మరచిపోలేని ఒక మధురానుభూతిని మా అన్నయ్య నాకిచ్చారు. ఈయన గురించి చెప్పాలి అంటే భర్త అనే వ్యక్తి భరించేవాడై ఉండాలి అని అందరూ అంటారు. భరించడం అంటే అది బాధ్యత అవదు, బందీ అవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికి ఒకరు విలువ ఇచ్చి పుచ్చుకోవాలి. ఒకరి మాటను ఇంకొకరు గౌరవించాలి. అప్పుడే ఆ జీవితం ఆనంద నిలయం అవుతుంది. ఆ సంసారం సుఖాంతం అవుతుంది. నా భార్య గురించి చెప్పాలి అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని భార్య గొప్పతనం గురించి పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పారు. దానికి అసలు సిసలైన నిర్వచనం నా పూర్ణ. నా మొదటి భార్య లక్ష్మి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాక నా జీవితం అంతా శూన్యమైపోయింది అనుకున్నాను. నా కొడుకుని ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి సలహాతో పెళ్లి చేసుకున్నాను. నాకు భార్య వస్తుంది కానీ నా కొడుక్కి తల్లి వస్తుందా అని ఆలోచించాను. కానీ పూర్ణ నా కొడుక్కి తల్లిగానే వచ్చింది. తర్వాతే నాకు భార్యగా మారింది. తన సహచర్యంలో నా జీవితంలో నేనెప్పుడు ఏ లోటు చూడలేదు. తనెప్పుడు కూడా నాకు అండదండగానే ఉంది. నా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. వ్యాపారంలో ఎదగడం మొదలుపెట్టాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఓటమి ఎరుగని వ్యక్తిగా నిలబడ్డాను అంటే, సమాజంలో ఇంత పేరు ప్రతిష్టలు వచ్చాయి అంటే దీని వెనకాల నా భార్య పూర్ణే కారణం. తను నా జీవితంలోకి రావడం నాకు గొప్ప వరం. నాకు జన్మనిచ్చిన మా అమ్మ
నేను గొప్పవాణ్ణి కావాలి అని తను కలలు కనేది. కానీ నాతో జీవితం పంచుకున్న నా భార్య వల్లే నేనింత గొప్పవాణ్ణి అయ్యాను అని చెప్పడానికి ఎటువంటి సందేహమూ లేదు. టైం గడిచిపోతుంది, వంశీ ఇంకా రాలేదు. చెప్పిన టైంకి వంశీ రాకపోతే మాత్రం నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. ఈరోజు నువ్వు నీ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం నా కోపాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు, గుర్తుపెట్టుకో. వర్ష ఏం మారలేదు, వంశీతో ఏం మాట్లాడలేదు. వంశీ వస్తాడని ఆశ కూడా నాకు కలగడం లేదు. ఈ వర్ష మళ్ళీ నన్ను మోసం చేసింది. వర్షని ఇక్కడ ఉంచితే వంశీ ఇక్కడికొస్తాడు, మా ఇద్దరిని వర్షాన్ని ఒకటి చేస్తుందని ఎంతో ప్లాన్ చేశాను. కానీ వంశీ రాలేదు. వర్ష వంశీ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. వీళ్ళంతా చూడాలి. వంశీ, నువ్వు నన్ను మర్చిపోలేవు అని ఈ క్షణంతో నాకు అర్థమైంది. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు నా కోసం ఉంటావు. నేను ఏం చెప్పినా సరే అది నా కోసం అయితే చేస్తావు, సమంత కోసం అయితే నువ్వు చెయ్యవని నాకు అర్థమైంది. అక్క జీవితాన్ని నిలబెట్టకుండా నేనే ఇంటి మనవరాల్ని అన్న నిజం బయటకి చెప్పలేను. అందుకే నా వాళ్లతో కలిసి ఉండాలని నా కోరిక తీరకుండానే, నిన్ను సమంతని కలపాలి అన్న నా ఆశయం నెరవేరకుండానే ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. ఏం చేస్తున్నావు వర్ష? నీకేమన్నా పిచ్చెక్కిందా? నీకోసం ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందని నువ్వు మర్చిపోయావా? నువ్వు దూరం అయితే నేనేమైపోతానో అని ఆలోచించలేకపోయావా? నీకోసం బతుకుతున్న మనిషిని, నా కోసం నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయావా? ప్రాణం తీసుకోవడం అంత సులువైపోయిందా? నీ ప్రాణం నీ ఇష్టం అవ్వచ్చు, కానీ నువ్వు నా ప్రాణం పోతుంది అంటే నేనెలా ఊరుకుంటాను? నేను ఎలా తట్టుకోగలను? నీకోసం కొట్టుకుంటున్న ఈ గుండె ఆగిపోతుంది అంటే ఎలా భరించగలను అనుకున్నావు? నా ప్రాణం పోతుంది అన్నా నేను భయపడ్ను, కానీ నువ్వు ప్రాణం తీసుకుంటానంటే మాత్రం నేనెలా తట్టుకుంటాను? నిజంగా ప్రేమించిన వాళ్ళు చేసే పని ఇది కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోమంటా? నేను ఎప్పుడో చెప్పాను, ప్రేమ కన్నా పెళ్లి గొప్పది అని. నీకు సమంతకి పెళ్లి జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి, మీరిద్దరూ కలిసే ఉండాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. అందుకే నేను బ్రతికుంటేనే కదా నువ్వు నా కోసం వస్తావు. నేనే చనిపోతే నువ్వు సమంతతోనే ఉంటావు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదంతా సమంత కోసం ఎందుకు చేస్తున్నావో ఒక్క మాట చెప్పగలవా? తను నాకు అక్క లాంటిది. అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం ఒక చెల్లెలిగా బాధ్యత తీసుకుని చేస్తున్నాను. చాలా. నువ్వు అక్క కలుస్తారంటేనే చెప్పు, అప్పుడే నేనుంటాను. లేదంటే నేను బ్రతికున్నా అర్థం లేదు. మీరిద్దరూ కలుస్తారా? నన్ను శాశ్వతంగా దూరం అయిపోమంటావా? నాకు సమాధానం కావాలి. మౌనం సమాధానమని నేను అనుకోవట్లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మూడు ముళ్ళు అనే బంధంతో ఒక మగవాడి జీవితంలో అడుగుపెట్టి ఆ క్షణం నుంచి తన జీవితాన్ని ఆ మగవాడికి అంకితం చేసి ఆ కుటుంబం కోసం పాటుపడి ఆ కుటుంబాన్ని నిలబెట్టి
అహర్నిశలు ఆ ఇంటి కోసమే తప్పించే అరుదైన వ్యక్తి భార్య. అలాంటి భార్యను అర్థం చేసుకోవాలి. ఆ భార్యకి గుండెల్లో స్థానమివ్వాలి. అప్పుడే ప్రతి మగవాడి జీవితం ఒక అందమైన హరివిల్లులా మారుతుంది. భార్య కంట కన్నీరు చూసిన వాడెవ్వడు బాగుపడడు. భార్యని అర్థం చేసుకున్నవాడెవడు బాధపడడు. ఏంటి వంశీ, నువ్వు చేస్తున్న పని? వర్ష వదులు. వదిలేస్తాను సార్. నేను వర్ష కోసమే బతుకుతున్నానని అందరికీ తెలుసు. కానీ వర్ష మాత్రం నా కోసం బతకడం లేదు. తను ఇంకేదో కోరుకుంటుంది. ప్రేమించిన అమ్మాయి కోరిక నెరవేర్చడం ఒక ప్రేమికుడిగా నా బాధ్యత. అందుకే తన మాట నిలబెట్టడానికి వచ్చాను. అందరి ముందు వర్ష గొప్పతనం వివరించాకే నేనే నిర్ణయం తీసుకున్నానో చెప్తాను. దయచేసి అంతవరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి. ఏంటి వంశీ ఇది? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడినివ్వు వర్ష. నా పేరు వంశీకృష్ణ. నేనెవరో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. నేనిక్కడే పుట్టిన అమెరికాలో పెరిగాను. తెలుగింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో అనుకున్నాను. బిజినెస్లో మెలకువలు నేర్చుకోవడానికి, శంకర్ ప్రసాద్ గారంత గొప్పవాణ్ణి కావడానికి మా తాతయ్య నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడికి నేను వచ్చాక ఒక అమ్మాయిని చూశాను. తొలి చూపులోనే ఆ అమ్మాయి నా మనసు దోచుకుంది. తర్వాత ఆ అమ్మాయిని నన్ను ప్రేమించేలా ఒప్పించడానికి కొంత సమయం పట్టినా చివరికి తన మనసుని గెలిచాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ వర్ష. అనుకోని కారణాల వల్ల ఎంతగానో ప్రేమించిన నేనే అంతగా ద్వేషించేలాగా కొన్ని సంఘటనలు జరిగాయి. దానికి కారణం ఎవరన్నది వాళ్ళ మనసాక్షికే తెలుసు. నా ప్రాణాన్ని నేనే అనుమానించేలా, నా ప్రాణాన్ని నేనే అవహేళన చేసేలా చేశారు. ఆ క్షణంతోనే నేను ప్రేమించిన వర్షకి నా మీద ప్రేమ చచ్చిపోయింది. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. మళ్ళీ నా ప్రేమను అంగీకరించు అని వర్షని వేడుకున్నాను. కానీ నా వర్ష నా ప్రేమను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అప్పటికే నాకు పెళ్ళైపోయింది. ఎవరితోనో కాదు, ఈ శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంతతో. వంశీ, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? మాట్లాడనివ్వండి. తనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. ఇన్నాళ్ళు అలా గొంతు నొక్కేస్తూనే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాము. ఇప్పటికైనా వంశీని మాట్లాడనివ్వండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ ఇంట్లో గౌరవించే వ్యక్తి మీరు. మీరంటే నాకు ఎప్పుడూ అభిమానం ఉంది. అందుకే మీకు అనారోగ్యంగా ఉంది అంటే నేను సమంతతో కలిసి ఉన్నట్టుగా నటించడానికి వచ్చాను. కానీ అది నటన కాదు, నిజం కావాలని వర్ష కోరుకుంది. ఒకవేళ సమంత నేను కలవకపోతే తను ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది.
ఈ రోజు నేను 5 గంటలకి ఇక్కడికి రాకపోతే 5 గంటల 5 నిమిషాలకి ఈ వర్ష అందరినీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయేది. నా వర్ష అన్న మాట నిలబెట్టుకుంటుంది, అది నాకు తెలుసు. అందుకే ప్రాణంగా ప్రేమించిన తన ప్రాణం పోకూడదని నేనొచ్చాను. నేను రావడం 1 నిమిషం ఆలస్యమయ్యుంటే ఈ పాటికి విషం తాగి వర్ష అందరికీ దూరం అయ్యేది. నన్ను సమంతని కలపాలని తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన వర్షాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ జీవితంలో తను నా దగ్గర ఉండదన్న నిజం మాత్రం నా మనసుని మరింత బాధ పెడుతుంది. ఒకప్పుడు నేను తన్ని బాధ పెట్టాను, తనని ఏడిపించాను, తన కన్నీళ్ళకి కారణమయ్యాను. అదంతా నేను కోపంలో చేసిందని వర్షకి ఎన్నిసార్లు చెప్పినా తను నన్ను క్షమించింది, కానీ ఒకే ఒక్క మాట చెప్పింది. ఆ ప్రేమ అక్కడితోనే ముగిసిపోయింది. నీకు పెళ్లి జరిగిపోయింది, ఇంకా నీ ప్రేమ సమంత మీదే ఉండాలి అని, నీ జీవితం సమంతతోనే ఉండాలి అని, నువ్వు సమంత కోసమే బతకాలి అని చెప్పింది. నేను ప్రేమించిన మనిషి నన్ను కోరిన మొదటి కోరిక అది. ఆ కోరిక నెరవేర్చకపోతే అదే తన చివరి కోరిక అవుతుందని నాకు చెప్పింది. అందుకే అందరి సమక్షంలో చెప్తున్నాను, నా వర్ష మాటని నేను నిలబెడతాను. నేను బతికేది ఇంకా సమంత కోసమే. బ్రతికున్నంతసేపు సమంత కోసమే బతుకుతాను, సమంతతోనే ఉంటాను. ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా? నీ మాట నిలబెట్టాను, నువ్వు ఒప్పుకుంటావా? థ్యాంక్స్ వంశీ. నా బాధను అర్థం చేసుకున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సమంత కలిసి ఉండాలన్నదే నా కోరిక, మీరిద్దరూ సంతోషంగా బతకాలి అన్నదే నా ఆశ. థ్యాంక్స్ వంశీ. ఇప్పటికైనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నావు. ఈ మాట చాలు వంశీ. నీ కోసం బ్రతుకుతున్న ఈ ప్రాణానికి ఎంతో పెద్ద వరాన్నిచ్చావు. ఇక నా జీవితం సంతోషంగా ఉంటుంది. నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. వర్ష కోరుకున్నదే జరుగుతుంది కదా. నా వల్ల ఈ ఫంక్షన్ ఇబ్బంది కాకూడదనే నేనెప్పుడు అనుకున్నాను. ఇంకా ఫంక్షన్ కానివ్వండి. నా జీవితంలో ఒక మరిచిపోలేని మధుర సంఘటన జరిగింది. నా జీవితంలో చూసిన ఎత్తుపల్లాల్ని తలుచుకుంటూ ఈ షష్ఠి పూర్తి చేసుకోవాలి అనుకున్నాను. నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టడం ఎలాగాని ఏదో పక్కన మనసులో బాధ ఉంది. ఈరోజు వంశీ ఇక్కడికొచ్చి తనతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పడం, వాళ్ళిద్దరూ కలిసి ఉంటామని అనడం నాకు చాలా ఆనందంగా ఉంది.
నిజమైన షష్ఠి పూర్తి ఇప్పుడు నాకు జరిగింది. నా మనవరాలి సంతోషం కోసమే నేను ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నాను. ఇప్పుడు తన జీవితం కూడా ఈ ఫంక్షన్లోనే ఇలా సెట్ అవ్వడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో ఒక చిన్న గిఫ్ట్. వంశీ సమంతల పెళ్లి జరిగింది, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆనందంగా లేరు. ఈ క్షణం నుంచి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తాను అంటున్నారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో వంశీ సమంత చేతికి ఒక రింగు తొడుగుతాడు, తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అనుకున్నంతా జరిగింది. వర్ష వంశీని సమంతని కలిపేసింది. దీన్ని చంపేయాలి. ఈ ఇంట్లో నా ఆటలు సాగనివ్వకుండా చేసింది. ఇప్పుడు ఎలా ఆపాలి? వంశీ మనసును ఎలా విరిచేయాలి? వంశీ 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 ఏమైంది? బాబు, వంశీ 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 ఏమైంది వంశీ? వంశీ 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 ఏమైంది? వంశీ లే వంశీ 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 లే వంశీ వంశీ ఏమైంది? వంశీ 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 ఏమైంది? వంశీ వంశీ ఏమైంది? వంశీ 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 ఏమైంది? వంశీ ఏమైంది? వంశీ లే. వంశీ 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 లే. వంశీ వంశీ ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు అనుకున్నదే చేశావు కదా. సమంతని ఏడిపించడమే నీ జీవితాశయంగా పెట్టుకున్నావు. ఇక ఎప్పటికీ వంశీ సమంత కలవకూడదని నువ్వు ప్రయత్నం చేశావు. చివరికి ప్రేమించిన వాణ్ణి ఇలా చంపాలని చూశావు. అసలు నీలాంటి దాన్ని మనిషి అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇంకా చాలు శంకర్.